హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బంగారం అనే సేవింగ్స్ ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటారా? ఒకప్పుడు కాలంలో కానైతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానుంటే పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా కానీ, ఒకవేళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కానీ పిల్లనైతే ఇచ్చేవాళ్ళు. మంచోడా కాదా అని కొంచెం కనుక్కొని. కానీ ఇప్పుడు ఆ కాలం అయితే మారిపోయింది. అలా కాదు, డిమాండ్లు అయితే ఎక్కువైపోయి ఉన్నాయి. వీళ్ళకి ఇంత ఆస్తుంది, వాళ్ళకి ఎంత ఆస్తుంది, మీరెంత ఇస్తారు, మేమెంత ఇస్తారు, పెళ్ళి ఎవరు చేసుకుంటారు, మీరు చేస్తారా, మేం చేస్తారా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక పెళ్లి చేయాలి అంటే. అలాగే మండపాల ఖర్చులు కానీ, ఇంకా చాలా ఖర్చులు. పెళ్ళి అంటే అంత చిన్నగా కొంత అమౌంట్లో అయిపోయే రకంగా అయితే లేదు. అది ఆడపిల్ల తండ్రికైనా లేదంటే మగపిల్లల పేరెంట్స్కైనా ఎవరికైనా కూడా ఒక పెళ్ళి చేయాలంటే చాలా అయితే డబ్బులు అవసరం అయితే పడుతున్నాయి. అలాంటి సమయంలోనే మనకి సేవింగ్స్ అయితే చాలా ముఖ్యము. మీరు అనొచ్చు, మా మగపిల్లోడే కదా, మేము బంగారం అంతా చేయాల్సిన అవసరం లేదు, ఇంకే ఆడపిల్ల అయితే మనం బంగారు చేయించాలి, వేరే ఇంటికి పంపించాలి, అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని. అలా అయితే ఏం కాదు. ఇప్పుడైతే డిమాండ్లు ఎక్కువైపోయి ఉన్నాయి, నేను చెప్పాను కదా. అలాగే వీటన్నిటిని ఇప్పటికిప్పుడు మార్చాలి అంటే ఎవ్వరు మార్చలేరు. అలాగే ఒక పెళ్ళికి ఖర్చులు వచ్చేసి పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు ముందు గానీ, 20 ఏళ్ళు ముందు గానీ ఒకలాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరేగా ఉన్నాయి. ఒకవేళ ఎంత సింపుల్‌గా చేయాలన్నా కూడా చాలా డబ్బులైతే అవసరపడుతది. అలాగే ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఒక పెళ్లి చేయాలంటే ఇంకెంత ఖర్చయితదో ఒకసారి ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ వాళ్ళకి మీరు కష్టపడి చదివిచ్చినా కూడా వాళ్ళకై వాళ్ళు సంపాదించుకొని ఒక ఆస్తి కానీ, లేదంటే పెళ్లి కోసం డబ్బులు కానీ, నగల కోసం డబ్బులు కానీ వాళ్ళు ఖర్చులు పెట్టకుండా వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అందుకనే వాళ్ళకి కొంచెం మనం ఒక చెయ్యని గాని అందించామంటే వాళ్ళ ఉద్యోగం వచ్చే సమయానికి వాళ్ళకై వాళ్ళ సేవింగ్స్ కూడా కొంచెం అయితే వాళ్ళు చేసుకోగలరు. చిన్నప్పటి నుంచే మనం ఓకే చదివిస్తున్నాము కాదని లేదు. చదివిచ్చి పెళ్లి చేసే టైంకి వాళ్ళ చేతిలో ఆస్తి లేదనుకోండి, ఆస్తులు కానీ లేదంటే ఇంకేదైనా సేవింగ్స్ ఏమీ లేకపోతే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా సేవ్ చేస్తూ ఉంటే, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళ కోసం కొంచెం అయితే సేవ్ చేస్తూ కానీ వచ్చారంటే వాళ్ళ చదువులకి కానీ లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి కానీ ఎంతో ఉపయోగపడతాయి అవి. ఇప్పుడు మీరు డబ్బుగా సేవ్ చేయలేని వాళ్ళు ఇలా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ అయితే సేవ్ చేస్తూ రావచ్చు. ఆ గోల్డ్‌ని కానీ మీరు సేల్ చేసుకొని ఒకవేళ ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే కాయిన్స్ కూడా మీరు సేల్ చేసేసి అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్‌తో కూడా ఇంకేదైనా అవసరాలు కానీ ఉంటే మీరైతే తీర్చుకోవచ్చు. అలా అని పిల్లల మీదే మొత్తం ఆస్తులు కొనేసేయమని కాదు. ఇప్పుడు పిల్లల మీద మొత్తం ఆస్తులు కొన్నా కూడా మీరు ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత ఆ పిల్లలైతే పేరెంట్స్‌ని చూస్తారు అనే రోజులు కూడా పొయ్యాయి. అలా కూడా లేవు. కానీ కొంత అమౌంట్ గాని సేవ్ చేస్తూ కానొస్తే అది ఎంతో కొంత వాళ్ళకి ఎక్కడో ఒక స్టేజ్‌లో ఉపయోగపడడానికి మాత్రమే సేవింగ్స్ అయితే చేయాలి. కొంతమందయితే ఆ సేవింగ్స్‌ని కూడా పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఉపయోగపడితే మాత్రం వాళ్ళకి చెప్పి చేయండి. ఎందుకంటే వాళ్ళనే నమ్మేసి వాళ్ళ మీదే మొత్తం ఆస్తులు, అలాగే సేవింగ్స్ మొత్తం వాళ్ళ పేరు మీదే చేసినా కూడా చూస్తారనే నమ్మకం అయితే లేదు. పెంపకం మీద నమ్మకం అయితే ఉండొచ్చు గానీ, వాళ్ళు పెరిగే చుట్టుపక్కల వాళ్ళని చూసి గానీ, ఇంకేదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు చూస్తారనే నమ్మకం అయితే లేదు. చాలామందయితే పిల్లల్ని నమ్మి వాళ్ళ మీదే ఆస్తులైతే కొనిపెట్టేసి, వాళ్ళకి మొత్తం ఇచ్చేసి, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో ఉండే పేరెంట్స్ అయితే చాలామందే ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా మన కోసం మనమైతే ముందుగా సేవ్ చేసుకోవాలి. దాని తర్వాతనే పిల్లల కోసం. మనం సేవ్ చేసే రూపాయి వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా ఉండాలి గానీ, అసలు మొత్తం మనకి లేకుండా మొత్తం వాళ్ళకే ఇచ్చేయమనైతే కాదు నా ఉద్దేశం. అలాగే మనం సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా మనకి ఏదో ఒక రూపంలో మనకి పెరిగేలాగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు రూ. 100 మనం సేవ్ చేస్తే 10 ఏళ్ల తర్వాత కూడా అది రూ. 100 ఉండిందంటే మనకి దేనికి అది ఉపయోగపడదు. ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసిన రూ. 100 10 ఏళ్ల తర్వాత అయితే కొంచెం పెరగాలది మనకి. అప్పుడే మనకైతే లాభం వస్తుంది. అందుకని అలాంటి సేవింగ్స్ మెథడ్స్ అయితే ఏమున్నాయో అవైతే మనం చూసుకొని అందులో అయితే సేవ్ చేసుకోవటం మంచిది. అదే నేను చెప్పింది. ఆడపిల్లలకి మాత్రమే కాదండి, మగపిల్లలకి కూడా సేవింగ్స్ అనేది చాలా ముఖ్యము. ఆడపిల్లలు పుడితే సేవింగ్స్ అని ఎలా ఆలోచిస్తున్నారో, మగపిల్లలు పుట్టినా కూడా సేవింగ్స్ అయితే చాలా ముఖ్యం వాళ్ళకి.
బంగారం అనేది ఇప్పుడు కొనడానికే మనం చాలా కష్టపడాల్సొస్తుంది. రూపాయి దాచుకోవాల్సొస్తుంది. అదే ఒక 20 ఏళ్ల తర్వాత గాని గోల్డ్ గాని కొనాలంటే ఎంత కష్టపడాల్సొస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే చిన్న చిన్నగా గాని సేవ్ చేసుకుంటూ గాని వచ్చారంటే గోల్డ్ కాయిన్స్‌గా అవైతే మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయి. ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వాటిని సేల్ చేసేసి వాటితో కూడా అయితే మనం ఏదైనా ఒక అసెట్ అయితే కొనుక్కోవచ్చు. ఒక ఇల్లు గాని, ఇంకేదైనా ఆస్తి కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. అందుకని చిన్న చిన్నగా అయితే సేవింగ్స్ చాలా ముఖ్యము. ఒక అర గ్రామ్ కొన్నా కూడా అది మన సేవింగ్సే. అది 4, 5 ఏళ్ల తర్వాత గాని సేల్ చేసామంటే అది సేవింగ్సే. అలాగే 1 గ్రామ్ కొన్నా కూడా సేవింగ్సే. ఎంత కొన్నా కూడా గోల్డ్ అనేది సేవింగ్సే. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కే రూ. 1000 1,500 పెరిగిపోయి ఉంది గోల్డు. అలా చూసుకుంటే మనకు ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత లాభమే వస్తుంది కదా! అలాగా కొంచెం కొంచెం అయితే ఏదో ఒక రూపంలో సేవ్ చేసుకుంటూ అయితే రావాలి. మన ఛానల్‌లో అయితే చాలా సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి. అసలు ఎలా సేవ్ చేయాలని తెలియని వాళ్ళకి కూడా ఎలా సేవ్ చేసుకోవాలని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్‌ని చెక్ చేయండి. అలాగే ఇప్పుడైతే అజియోలో కానీ నేను ఛానల్‌లో ఆన్‌లైన్ ఆఫర్స్ పెడతాను కదా! అజియోలో కనైతే 10% ఆఫర్ ఆన్ ఐసీఐసీఐ బ్యాంక్ అయితే ఉంది క్రెడిట్ కార్డ్ మీద. ఎవరైనా గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కోవాలని అనుకుంటే ఐసీఐసీఐ కార్డ్ గాని ఉంటే మీరైతే వెళ్లి ఒకసారి చెక్ చేయండి అజియో యాప్‌లో. అందులో అయితే కొనుక్కోవచ్చు. అజియో యాప్‌లో గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలి అనేసి కూడా చాలా వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి తెలియని వాళ్ళు. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.